సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెను, ఘనులతో కలిసి అతడు సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయన. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ప్రార్థన చేశాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో నిన్నటి దినమున రాష్ట్రము 47 డిగ్రీలలో నిప్పుల కుంపటిలో దేవాన్ని ప్రజలను మీ రెక్కల కింద ఉంచుకొని మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క యాత్రలో పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి నడిపించావు. వారికి ఏమీ తక్కువ కాదు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అన్నారు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తోంది. సంఘ కార్యక్రమాలలో ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక, పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు, మనుష్యుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎండలు అధికముగా ఉన్నవి. ఆరోగ్య శాఖ వారు కూడా అనేకమైన హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. అవసరమైతే వెలుపలికి రండి, అనవసరంగా ఎండకు రాబాకండి. నిన్నటి దినమున పింఛనీ కోసము వెళ్ళిన వృద్ధులలో 10 మంది ఈ లోకాన్ని విడిచిపోయారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో మన దేవుడు నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. కాపాడుతున్న ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన పెందల కడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండంగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి రక్షకుడు ఒక గొప్ప మాదిరి ఈ సర్వలోకమును తన మాట చేత కలగజేసిన దేవుడు అరుణోదయమే లేచి
ప్రార్థన చేయుటకు ఆయన ఈ లోకమును వదిలేసి దూర ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వేకువ లేస్తారో వారి జీవితము విజయవంతముగా ఉంటుంది. కనుక ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయము 7వ వచనములోను అలాగే 12వ వచనములోను ఆడ కొన్ని మాటలు మనకు కనపడతాయి. 6వ అధ్యాయము 7వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున ఆయనను కనిపెట్టుచుండి. 12వ వచనం, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు ఆయన రాత్రంతయు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని జవాబు నీకు లభిస్తుంది. చాలామంది ఆలోచనలు పడిపోయారు. నా భవిష్యత్తు ఏమిటి, నా జీవితం ఏమిటి, నేను ఎలాగూ ఆలోచించటం వలన మీరు మూరడి ఎక్కువగా చేసుకోలేడు అన్నాడు యేసు. నువ్వు ప్రార్థించు, ఆయన పాదముల యొద్ద పడు, ఆయన అద్భుతమైన సహాయం చేస్తాడు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతా గడిపెను. విశ్వాసీ జీవితములో ప్రార్థన అత్యంత విలువైనది. దానియేలు ప్రభుత్వ అధికారి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. రాజుగారు కోటలో ఉన్నాడు, రాజుగారి సంస్థానంలో ఉన్నాడు. కానీ దానియేలు అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అనే మాట మనం చూస్తాం. కనుక ప్రార్థించాలి. యెషయా గ్రంథం 53:12 తిరుగుబాటు చేయు వారిని గురించి ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, బాగానే ఉంది. మరి నీ భార్య పిల్లలు, లేదా నీ భర్త పిల్లలు, లేదా నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు వారు. కొర్నేలు ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, పేతురును పిలిపించుకో, నువ్వు ఎలాగ రక్షించబడాలో అతడు జీవం గల మాటలు చెప్తాడు అంటే, కొర్నేలు ఏం చేశాడు? తాను ఒకడుగా ఉండలేదు, తానును తన ముఖ్య స్నేహితులను తన ఇంటికి పిలిపించుకొని దేవుని వాక్యం విన్నారు. కుటుంబము రక్షణ పొందింది. కనుక నీ ఇరుగు పొరుగు వారికి కూడా క్రీస్తు ప్రేమను తెలియజేయాలి. కనుక దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. రక్షకుడు
శిష్యులను ఏర్పరుచుకొనుటకై రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. దానియేలు ప్రభుత్వ అధికారిగా ఉండి కూడా దేవుని స్తుతించుట, ప్రార్థించుట మానలేదు. ఏమేమో ప్రార్థన చేసుకుంటున్నారంటే, నీకేం ఆడ ఈడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండవు, ఎన్ని మాటలైనా చెప్తావు, మాకెన్ని బాధ్యతలో, కొన్ని ఆ బాధ్యతలు ఏమైనా పనికి వస్తాయంటే ఏమీ పనికిరావు. దానియేలు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. కానీ దేవుని స్తుతించుట, దేవుని ప్రార్థించుట మానలేదు. విశ్వాస జీవితంలో కూడా ప్రతి విషయములో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థనలో పోరాడాలి సమస్యలు పరిష్కరించబడాలి అంటే. యాకోబు రాత్రంతా ఏం చేశాడు? పెనుగులాడెను. రాత్రంతా బ్రతిమాలెను. రాత్రంతా కన్నీరు విడిచెను. రాత్రంతా నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. ఒక్క రాత్రి కన్నీరు కార్చాడు, అతని జీవితం మార్చివేయబడింది. అతని పేరే ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేల్ అనే దేశపు పేరు పెట్టి. కారణమేమి? అతడు పోరాడువాడు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. ఎపప్రాని గురించి ఏం చెప్తాడు? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగిన వారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎక్కడ పోరాడుతున్నాడట? ప్రార్థనలు. దేవా, నేను ఎగ్జామ్ సిద్ధపడుతున్నాను, ఈ ఎగ్జామ్లో పాస్ అవుటకు నీ కృపను దయచేయి అయా, సహాయం దయచేయి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నీ కృపను అనుగ్రహించు. నువ్వు అన్నావు కదా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. కనుక నీ వైపు చూస్తున్నానయ్యా. నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల నీ సంకల్పం ఏదుందో అది నెరవేర్చు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనలు కూడా సఫలమవుతాయంట. 20 కీర్తనలు, 20 కీర్తన యెహోవా నీ రక్షణను బట్టి 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలం చేసే దేవుడు. ఎబేజుల గురించి ఏం చదువుతాము? ఎబేజు ఏదైతే దేవుణ్ణి అడిగాడో అది అతనికి దయచేసెను అనే మాట మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం చివరి భాగములో, 4వ అధ్యాయం 10వ వచనం చివరి భాగములో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. ఏదైతే మనవి చేశాడో దేవుడు, ఎబ్బేసు ఏ విషయంలో మనవి చేశాడో
అది అతనికి దయచేసి. తల్లిదండ్రుల మీద కాదు ఏడ్చాల్సింది, దేవుని సన్నిధిలో నా భవిష్యత్తు ఏమిటి. తల్లిదండ్రులు వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు, చదివించారు. ఇప్పుడు యవ్వనములో దేవుని మీద ఆధారపడాలి. ప్రభు, నా భవిష్యత్తు ఏమిటి, నా జీవితం ఏమిటి, నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో అవి నెరవేర్చు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అద్భుతమైన సహాయం చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు? నీవు ఇలాగు అడిగినందున. ఏవేవో అడుగుతున్నారు అని లోక సంబంధమైనటివి. యాకోబు పత్రికలో అదే కదా, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛలను బట్టియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ 4వ అధ్యాయం 1వ వచనములో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ అడిగినను మీ భోగములు వినియోగించుకొనుటకై మీరు మంచి ఉద్దేశాలతో ప్రభుని అడగడం లేదు కానీ దురుద్దేశాలతో అడుగుతూ ఉన్నారు. నీ ఉద్దేశం మంచిదై ఉండాలి. నీవు ఉద్దేశించిన ఏది నిష్ప్రయోజనం కాదంట. నీ ఉద్దేశాన్ని కూడా సఫలం చేస్తాడంట దేవుడు. అయితే అది దేవుని చిత్తమై ఉండాలి. నేను అడిగేది దేవునికి అయిష్టమా ఇష్టమా అనే ఉద్దేశంతో అడగాలి. ఏవేవో కాదు అడగాల్సిందేది. చాలామంది ఏవేవో కోరుకుంటున్నారు, అవన్నీ దొరకవు. ఇది నీ చిత్తమా ప్రభువా, ఇది నీ ఉద్దేశమా ప్రభువా, నీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చు. కనుక ఒకటి, ఆయన పాపుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 2, తిరుగుబాటు చేయి వారిని గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. 3, అవిశ్వాసుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. సీమోను సీమోను, సాతానుడు నిన్ను జల్లించుటకు ఇష్టపడెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ కొరకు నేను వేడుకొంటిని. ఏమంట? సీమోని యొక్క జీవితాన్ని కదిలించుటకు, అతని యొక్క జీవితాన్ని పటాపంచలు చేయుటకు, జల్లించుటకు ఇష్టపడెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు
ప్రార్థన చేసి తిని వేడుకున్నాను. చాలామంది ఒకప్పుడు విశ్వాస జీవితంలో సాగిన వాళ్ళు ఇప్పుడు బిలీవ్ నుండి రిలీవ్ అవుతున్నారు. బిలీవ్ నుండి, విశ్వాసం నుండి ఏమవుతున్నారు? తగ్గిపోతున్నారు. అది అంతం వరకు చూపించడం లేదు. విశ్వాస విషయంలో ఎక్కడ రాజీ పడని జీవితం కలిగి ఉండాలి విశ్వాసం. లోకముతో, లోక స్నేహితులతో, లోక మనుషులతో విశ్వాసి రాజీ పడకూడదు. యాకోబు పత్రికలోనే అదే కదా, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయును వాడు దేవునికి శత్రువు. ఎందుకు? నీలో ఉన్న విశ్వాసాన్ని వాడు తొలగించుటకు ప్రయత్నం చేస్తాడు. వాడు లోక సంబంధమైన వ్యక్తులుగా మార్చడానికి నిన్ను మార్చేస్తాడు. 4:4 యాకోబు పత్రిక, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి మిత్రుడు కాదు, శత్రువు. చాలామంది మిత్రుడు అనుకుంటున్నారు. అబ్రహాముని గురించి ఏం చదువుతాము? అబ్రహాము దేవుని స్నేహితుడు అనబడెను. యాకోబు పత్రికలోని 2వ అధ్యాయములో 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నెరవేర్చబడినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థించు వారితో సహవాసం, ప్రభు సేవలో వృద్ధిపరచు వారితో నీ సహవాసం ఉండాలి. లోకస్తులతో కాదు. చాలామంది అది అన్వయం చేసుకుంటున్నారు. ఎలాగంటే, మేము లోకస్తులతో ఉండకపోతే మా పనులు ఎట్లా జరుగుతాయి, మా కార్యాలు ఎట్లా జరుగుతాయి, కనుక రాజీ పడక తప్పదు అంటున్నారు. అన్వయం చేసుకుంటున్నారు. పైగా సముద్రంలో బస్సు ప్రయాణం చేయాలి. బస్సా ఓడా? ఓడ. సముద్రంలో ఓడ ప్రయాణం చేయాలి కదా అని చెప్పేసి సముద్రపు నీళ్ళు ఓడలేకొస్తే చెప్పు శ్వేత, ఏమవుతుంది? సాగిపోతుందా? మునిగిపోతుంది. ఈ లోక మాలిన్యత అంటకుండా తన్ను తాను భద్రం చేసుకోవాలి. అది దేవుని పిల్లల లక్షణం. అది దాన్ని స్విచ్ ఆఫ్ చేసినాం. సరే, ఈ లోక స్నేహముతో, ఈ లోకస్తులతో పగలంతా వారమంతా దేవుని ఎరగని వారితో, దేవుని నామాన్ని ఎగతాళి చేయి వారితో, పొత్తిగా అవిశ్వాసులతో సమయమంతా గడిపి నువ్వు ఆదివారం ఆరాధనలు ఏమని స్తుతులు చెల్లిస్తావు? అసలు ఆ మాటలన్నీ వస్తాయా? కనీసం ఆ మాటలన్నీ వస్తాయా? చేయకపోతే ఏమనుకుంటారో. అసలు నీ హృదయం సరిగ్గా ఉందా?
నేను దేవుని స్తుతించుటలో తను తాను పరీక్షించుకోవాలి అంట. ఈ దినచర్యలో ఎక్కడైనా సరే చాలామంది లోక సంబంధుల వలె జీవిస్తున్నారు. లోక మనుషుల వలె అక్రమమైన జీవితములు జీవిస్తూ, లోక సామెత ఉంది, దయ్యాలు వేదాన్ని వల్లిస్తాయంట. అట్లా వల్లిస్తున్నారు. బతుకులు సరిగ్గా లేవు, జీవితం సరిగ్గా లేదు, అంత అక్రమమైన జీవితమే. ఒక్కసారన్న నీ మనసుకు పుట్టదా, నేను చేసేది దేవునికి విరుద్ధమైనది కదా? పిల్లి పాలు తాగుతూ ఏమనుకుంటుందంట, నన్నెవరు? కానీ దావీదు అలా అనలే. ప్రభువా, నేను రెక్కలు కట్టుకొని నడి సముద్రంలో ఉన్నా అక్కడను నీ కన్నులు నన్ను, నువ్వు చేసేది నీ దేవుడికి తెలియదా? ఏం గుడ్డోడా నీ దేవుడు? సర్దుకుపోతా ఏదైనా లంచం ఇస్తే ఒకేలే అనేవాడా? అలాంటి వాడు కాదు ఆయన. దౌష్టమును సహించువాడు కాదు నీ దేవుడు. కఠినమైన మాట ఉంది, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. భయంకరం కాదు, బహుభయంకరము. నన్నెవరు చూడలేదులే, నన్నెవరు అనుకోలేదులే, నేను ఆడింది ఆట పాడింది పాట అంటే ఒక దినమున దేవుని ఎదుట తీర్పు సమయమున నిలబడే సమయము ఆసన్నమైంది, గుర్తుపెట్టు. కనుక పేతురు యొక్క విశ్వాసాన్ని జల్లించుటకు సాతానుడు ఇష్టపడ్డాడు. కానీ పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేసి తిని. మూడవ మాట, ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశారు. ఆయన ఇరుపక్కన సిలువ వేసిన ఇద్దరి దొంగలు ఏం చేశారు? అపహసించారు, హేళన చేశారు. నువ్వు దేవుని కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము. ఆ సమయంలో కూడా ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేశారు. లూకాసు వార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశారు. శత్రువులు మిత్రులయ్యారు. యేసు ప్రభు తీర్పు యొద్దకు తీసుకొని వచ్చింది. ఇద్దరు రాజులు బద్ధ శత్రువులు. యేసు ప్రభు తీర్పు స్థానానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇద్దరి శత్రువులు మిత్రులుగా అయ్యారు. అసలు నీ మనసుకు రానే రాదుగా ఒక మంచి మాట, అక్క వందనాలక్క, అన్న వందనాలన్నా, బాగున్నారా, పరిచర్య ఎలాగుంది, మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు కూడా ప్రార్థన. ఏం తక్కువ అని చెప్పాలా? మేము మాకు అన్నీ ఫుల్గా ఉన్నా. అదేదో నువ్వు చేసుకో, అదేదో నువ్వు చేసుకో అంటున్నారు. అలాగైతే దేవుని వలన తనకేమియో దొరకదు, అంతే. జాగ్రత్త.
సహోదరులు సహోదరులు ఒకని కంటే ఒకడు గనుడుగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరిని ప్రేమగా ఎంచుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకరినొకరు ప్రార్థన చేసుకో. అక్కడ నా కొరకు ప్రార్థన చేయి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. సరే, ఇది ఐక్యత. నీ ఆధ్యాత్మిక జీవితం. స్టెఫెను రాళ్లతో కొడుతూ ఉన్న, యేసు ప్రభువా ఈ దోషము వారి మీద మోపకము అని ప్రార్థన చేశాడండి ఒక యువకుడు. ఎక్కడి నుండి నేర్చుకున్నాడు ఈ యువకుడు? దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఈ యువకునికి ఎంత చక్కటి పరిచర్య భాగ్యం దొరికింది. సంఘములో విధవరాళ్లకు భోజనము వడ్డించే పరిచర్య. సన్హెద్రిన్ సభలో ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరుస్తూ ఉంటే ఆ యొక్క లోకస్తుల యొక్క హృదయాలు గొడ్డలితో నరకబడ్డాయంట. అతని ముఖము దేవదూత వలె కనపడుతూ ఉందండి. భూమి మీద మానవ జీవితంలో యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెను. ఒక యువకుడు ప్రభు కొరకు. ఆ తల్లిదండ్రులు కూడా వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము సమర్పించుకున్నారంట. మా కుమారుడు ప్రభు యొద్దకు వెళ్ళాడండి. మా కుమారుడు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ప్రార్థన చేశాడండి. నిజంగా మన ప్రార్థన మాకెంతో గొప్పదండి. దేవుడే సింహాసనం నుండి లేచి నిలబడ్డాడు. అతని చావునకు సమ్మతించి. జాగ్రత్త, మన పిల్లలు దైవ మార్గములో నడిపించు. దేవుని సన్నిధి నడిపించుకో. దేవుని నీడలో ఉంచుకో. నువ్వు లోకపు నీడలో పెంచినావనుకో, లోక పద్ధతులే వాళ్ళకు వచ్చేస్తాయి. వాళ్ళే నీకు అపవాదులు తీసుకుని వస్తారు, నిందలు తీసుకుని వస్తారు నీ ఇంటికి. ఇది మాత్రం తప్పదు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో చాలా నష్టపోతారు. బైబిల్ అలాగుండాలి. చాలామంది యాకోబు ముద్దుల గారాబాల పట్టిక, 12 సోదరుల మధ్య ఎవరామె? దీన. స్వయిచ్ఛ కోరుకుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించటకు నేర్చుకుంది. 12 మంది సోదరుల మధ్య గారాబంగా పెంచుకున్నారు. ఏమని రాయబడింది? ఆ దేశపు కుమార్తెలను చూడ బహు నష్టపోయింది. సోదరులు అంతకులయ్యారు. ఆమెను బట్టి ఒక పట్టణమే, ఒక గ్రామమే క్షోభిల్ని కన్నీళ్లు కార్చు. దుష్ట స్నేహము మంచి నడవడిని చెరుపును గుర్తుపెట్టుకో. ఇప్పుడు మా యువరాజు ఉన్నాడు, బత్తల యువరాజు. చూడు, ఆడు సండే స్కూల్ కూర్చోపోయిన వాళ్ళమ్మ నయానో భయానో 4 తగిలించైనా కూర్చోబెడతాడు. పైగా అంటున్నాడు, అబ్బా నాకు కొత్త డ్రెస్ ఉంది బా అంటున్నాడు. ఎందుకు అన్నా, ఎప్పుడన్నా ఫంక్షన్లు పోతే వేసుకొని పోవడానికి రెడీగా పెట్టుకున్నాడు.
చూసాను, బెత్తం ఉపయోగించాలి, మాటలు పనికిరావు యవ్వన పిల్లలకు. ఎందుకంటే అదుపు లేని పిల్లలు ఇంటికి ఏం చేస్తారంట? అపకీర్తి తెస్తారు. జాగ్రత్త ఈ ఆధ్యాత్మిక జీవితంలో. యోబు గొప్ప సంపన్నుడు, అతని కుమార్తెలు ఆ దేశమంతట వెతికినను అటువంటి సౌందర్యవంతులు లేరండి. కానీ అందము మోసకరము, సౌందర్యము. బైబిల్లో అందగాళ్ళందరూ నష్టం చేశారు, చాలా నష్టపోయారు. ఆ సబ్జెక్టు వేరే. అభిషేముల అందగాడు అభిషాలో ఏమయ్యాడు? ఆకాశానికి భూమికి వేలాడి వేయబడి ఒక్క బాణముతో వాని గుండెను చీల్చాడు. గుండెనే ఎందుకు గురికి పెట్టి చంపాలి? వాని మనస్సు సరైనది కాదు కనుక. జాగ్రత్త. అందుకే బైబిల్ చెప్తుంది కదా, తండ్రులారా మీకోసము మీ పిల్లల కోసము ఏడు. ఆదరణకర్త కొరకైన ప్రార్థన చేశాడు, సంఘము కొరకు ప్రార్థన చేశాడు, ఎజ్రా ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కనుక శనివారము విజ్ఞాపన కూడిక కనుక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, బత్తల దేవదాస్ ప్రయాణంలో ఉన్నాడు. అలాగే విన్సెంట్ పాల్ కూడా క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. జగదీష్ అన్న కుమార్తె సింధు రేపు నీట్ పరీక్షలు రాయబోతున్నారు అనేక పిల్లలు, సింధు కూడా. అలాగే ఇంజనీర్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు మరికొందరు. మరి ప్రతి సబ్జెక్టులలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి దొరైస్వామి కుమారుడు పాల్ ప్రతిరోజు అమ్మా ప్రార్థన చేయమను, మామ ప్రార్థన చేయమను. రాత్రంతా పోరాడుతున్నాడంట, తీర 3 గంటలప్పుడు నిద్ర వచ్చాదంట. పాపం, అయ్యా నువ్వు టెన్షన్ పడాకని చెప్పమని చెప్పాను. ఎందుకంటే ఇష్టపూర్వకంగా రాయ, ఎందుకంటే ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదు కనుక ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. జ్యోతిర్మయ్, ఎప్పుడు నీ పరీక్షలు? జూలై 23. జ్యోతిర్మయ్ కూడా ఉన్నతమైన ఉద్యోగం కొరకు ఆమె సిద్ధపడుతూ ఉంది. జూలై 23 పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. బిషప్ యొక్క పెద్ద కుమార్తె కూడా పరీక్షలు సిద్ధపడుతూ ఉంది. మరి ఉద్యోగ పరీక్షల కొరకు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేస్తాం. సహోదరులారా, మనం ప్రార్థన చేస్తాం. రాజయ్య ఇంటి పని చేస్తున్నాడు, చక్కగా పని జరిగినట్లుగా ప్రార్థన చేయాలి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. అయా దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచి
నైనా కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా పనిచేయచ్చు. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. యవన పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయమును మీరు దయచేయండి నైనా. సంఘములోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నైనా. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన వదిన, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. సింధు ఇంటర్లో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. రేపు నైనా నీట్ ఎగ్జామ్ రాస్తుండగా, అలాగే నమ్మిన పిల్లలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయిచ్చు. హేమావతిని దీవించండి. ఈ ఎండల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడు. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వివాహ విషయంలో కూడా మీ కృపను దాయించండి. సాగిబండ బాబు తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. జ్యోతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. పెద్దక్క కుటుంబాన్ని కూడా దీవించి మహిమపడండి. బాబు జీవితములో మరి వివాహ విషయంలో కూడా మీ కృపను దాయించి, తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించి, మరి జాకోబు నూతనంగా ఇంటి పని చేపట్టాడు. చక్కగా కట్టుకొనుటకు అన్ని మార్గాలు సరళమును పెడతాయి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలు, బతల దేవదానం గారు ఆయన భార్య, రంగా ఆయన భార్య పిల్లలు, మునుస్వామి ఆయన భార్య వారి కుమారులు, జ్యోతిర్మయికి 23 పరీక్షలు ఉన్నాయి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. వాహనాన్ని దీవించండి. ఈ భారతదేశంలో ఆయా రాష్ట్రాల గుండా వెళుతుండగా మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. ఎండలు అధికంగా ఉన్నాయి గనక దేవా ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. కుమారుడు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానంలో, విద్యలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్న వంశీ ఆయన తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. సోదరీమణులు, భర్తల సంతానం దీవించండి. వంశీ కొంత జ్వరంతో బాధపడుతుండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, ముగిస్తారు. బాబు విషయంలోను, వంశీ విషయంలోను ముఖ్యంగా కూడికలకు రాలేకపోతున్నారు. కనికరం చూపండి. అద్భుతమైన సహాయమును పెడతాయి. అలాగే ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. ఇసాకు, శ్వేతకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇసాకు చేసే ప్రతి పనిని దీవించండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి రుణమును మీరు తీర్చండి. వసంతరావు అయిన భార్య పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త వారి సంతానాన్ని దీవించండి. థామస్, ఇన్నయ్య టీ షాపును మీరు దీవించండి. ఇన్నయ్య కూడా అనేక ఆదివారాలు రావడం లేదు కనుక మరి కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రంగన్న, ఆనందం, అబ్రహాము, తక్కల దావీదు గారు, రాజేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. దొరయ్య స్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పాల్ బిఏ పరీక్షలు రాశాడు, డిగ్రీ పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను. సిఏ పరీక్షలు సిద్ధపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతకు గురి కానివ్వకుండా కాపాడండి. తల్లిదండ్రులు దీవించండి.
ట్రాక్టర్ విషయంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కంతు కట్టాలి. మీ కృపను కొర్ర కోశారు, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. అడికిలోనూ ఓతరం వల్ల పంట పొలాలను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. సహోదరి కుమారి బట్టి మీకు స్తోత్రం, నన్ను బట్టి మీకు స్తోత్రం. విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. నైనా ఈ ఎలక్షన్ డ్యూటీలో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేసి ఆశిస్తున్నాము. ఈ పరిసర ప్రాంతాలకు వచ్చుటకు మీరే మార్గాలు సరళం దయచేయండి. మరో సంతాన విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి. గంధం కృపా సుందరి ఆమె జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. అయినా అందుకు మా యొద్ద ఏమీ లేదయ్యా. మీ వైపు చూస్తూ చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళమును దయచేయండి. ఆమె భవిష్యత్తులో కూడా ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీరు కార్యం జరిగించండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నాయి. ఏ రుణములు వారు తీర్చుట కూడా మీ కృపను దయచేయండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాబట్టు ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు, తల్లిని, నూతన ఇంటిని మీరు దీవించండి. తారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రం. జసి విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ప్రతిదానికి సమయం కలదు అన్నారు. తగిన కాలమంది వివాహం జరుగుటకు అన్ని మార్గాలు సరళము దయచి పుష్పరాజు గారు అక్కను బట్టి వారి యొక్క కుమార్తెలు, ప్రతాప్ గారు వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్లను, సంతానాన్ని దీవించారు. కుమారుని విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా మీ కృపను దయచి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంది. దివ్య అలాగే కిషోర్లను దీవించండి. యవన పిల్లలు దేవుని సన్నిధిలో కనబడినట్లుగా, దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా, దేవుని సన్నిధిలో ఉండి ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. తండ్రి కూడా రక్షించబడిన వాడే, కానీ దూరముగా ఉన్నాడు. కార్యం జరిగించండి. సహాయమును మీరు దయచేయండి. మరియమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. జూటు రేడియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ బీసిస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనిని దీవించండి. ప్రతి అక్కను కూడా మెట్టుకోండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే సోదరీమణులు, వారి కుటుంబ సభ్యులు, చెన్నయ్య తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారి హృదయాలలో కార్యం జరిగించండి. అచ్చమ్మ కుటుంబాన్ని దీవించండి. స్వరూప కుటుంబాన్ని మీరు దీవించండి. అయ్యా ఆదివారం పూట ప్రత్యేకంగా వస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. గంధం జయపాల్ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పవన్ అయిన భార్య పిల్లలు, ప్రసన్నమ ఆమె భర్త, వారి సంతానాన్ని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. పారస్ రవి సార్ ఆయన భార్య, కుమార్తె, కుమారుని దీవించండి. కుమార్తె పట్ల మీ సంకల్పం ఏదైతే ఉందో నెరవేర్చండి. సముద్ర పట్ల, ఉద్యోగ, వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. కడవకల్ల ఏసన్న గారు అలాగే వదినమ్మను బట్టి, పిల్లల బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఈ నెల చివరి దినాలలో జరుగుతూ ఉండగా దీవించారు. కార్డు ద్వారా, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా అనేకులను సమకూర్చారు. వివాహము ఆశ్చర్యకరంగా జరుగుటకు కృపను దయచేయండి. వధువు యొక్క తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. పోలీస్ విజయుడు అయిన భార్య, వారి కుమారుని దీవించి
రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా దీవించండి. రాముగల్ల తిమోతి, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, భూషణం, రాజన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకేమో ప్రార్థిస్తుంది. వదినమ్ముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు గారు, కరుణమ్మ, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సుందరైన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. సునీల్ నిస్సి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. రత్నకుమార్ కళను బట్టి ముగిస్తుంది. లేయా లెనిన్ మీరు దీవించండి. నేను ఈ ఎండల్లో పిల్లలు ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడు. సండే స్కూల్ బృందాన్ని మీరు దీవించండి. కళా తల్లిని, తోబుట్టును కూడా దీవించండి. భార్య పిల్లలు మీరు దీవించండి. రత్నమైన భార్య పిల్లలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తె భర్త వారి సంతానాన్ని దీవించండి. అలాగే జిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెలను దీవించండి. పిల్లల వివాహ విషయాలలో మీరే అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. సాగిబండ బిషప్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. శ్వేత స్నేహితురాలు ఉంది, ఇదిగో ఉద్యోగం చేస్తుంది ఆసుపత్రిలో. ఆమె తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. పెద్ద కుమార్తె పరీక్షల కొరకు సిద్ధపడతావు. శ్వేత సన్నీళ్లను దీవించండి. వివాహ విషయాలలో, వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దాయించండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించటకు మీకు కూడా దాయించండి. బిషప్ బలహీనుడుగా ఉండి నన్ను డ్యూటీకి వెళ్ళాడు, క్షేమంగా నడిపించండి. భార్యాభర్తలను దీవించండి. మానవ తప్పిదం వలన నైనా కొన్ని లక్షల అప్పులో వాటన్నిటిని తీర్చుటగా మీ కృపను దాయించి. అలాగే యోహాను, భారతి పిల్లలను, కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని దీవించండి. మరేమైనా భర్త వారి కుమారుని దీవించండి, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రాయి రాజయ్య ఆయన భార్య, ఇదిగో పిల్లలను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, రెండవ వాడు కూడా అతని జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మరి ఇంటి నిర్మాణ పని చేపట్టినారు, ప్రతి అక్కర తీర్చండి, ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. వారు కూడా చాలా అప్పుల్లో ఉన్నారు. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరువురు యొక్క బంధుమిత్రులను దీవించండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న అయిన భార్య పిల్లలను దీవించండి. బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. విశాఖపట్నం వెళ్ళారు, వారి పనిని, ప్రయాణమును దీవించి క్షేమంగా నడిపించండి. విన్సెంట్ పినాయల్ దశ దిశలో వర్ధిల్లునట్లుగా. పెద్ద కుమార్తె 10వ తరగతి తప్పిపోయింది, తిరిగి పరీక్షలు రాసి పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆయన తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, వారి భర్తల వారి సంతానం కూడా దీవించండి. శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. అలాగే రెండవ కుమార్తె, మూడవ కుమార్తె వారి భర్తలను దీవించి సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా బబ్బులు ఛత్తీస్గఢ్లో పీజీ చేస్తున్నారు, ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడు. ఎలక్షన్ డ్యూటీ చేశారు దూర ప్రాంతాలకు. శ్యామలమ్మ విషయంలోనూ, మోషన్న భార్య విషయంలోనూ, కృపావతి మేడం విషయంలోనూ మీ కృపను దయచేయండి. ప్రసాదన్న వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య వారి కుమార్తె, బిందమ్మ ఆమె భర్త, పిల్లలు నూతన ఇంటి నిర్మాణమును చేపట్టండి. పని ప్రారంభించారు, చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆవుల వృక్షాన్ని
బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, దేవా బండి వంశవృక్షాన్ని మీరు దీవించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంది. భాగ్యరాజు సార్ ఆశకును బట్టి పిల్లల భవిష్యత్తులో మీ సంకల్పం ఏది ఉందో నెరవేర్చండి. జేమ్స్ ఫిలిప్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని, మార్టిన్ గారు ఆయన భార్య పిల్లలు, మాథ్యూ హెన్రీ గారు ఆయన భార్య పిల్లలు, అత్తామామలను దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను దీవించండి. జాన్ ఎల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. కనకామామె భర్త వారి సంతానం, బుచ్చమామె భర్త వారి సంతానం దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను దీవించండి. ఈ నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం మీ కృపను దాయించి, సతీష్ సార్ కుమార్తె ఇంజనీర్ పరీక్షలు సిద్ధపడుతూ ఉంది, మంచి ఫలితాలతో పాస్ అవటానికి కృపను దాయించి, దెబోరా విషయంలో అద్భుతమైన సహాయం చేశారు మీకు స్తోత్రం. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. కేఆర్ ఆసుపత్రిని ఆశీర్వదించండి. డాక్టర్ ఇమానియల్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ అప్పయ్య వారి వివాహ విషయాలలో కూడా మేము కృపను దాయించండి. సిబ్బందిని, స్టాఫ్ను దీవించండి. అక్కడికి వస్తున్న ప్రతి పేషెంట్ మీరు స్వస్థపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ నైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ, రేపు ప్రభు దినము, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం, అనేకులను సమకూర్చండి. ఎండలు అధికంగా ఉన్నాయి, ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడమని ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.